పీపుల్ వెల్కమ్ టు గుల్టెప్రో. నా పేరు రామ్ వెంకట్ శేఖర్. ఇప్పుడే LIK లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ చూసి వచ్చాను. విఘ్నేష్ శివన్ గారు డైరెక్ట్ చేసింది. ఆయన సినిమాలు అన్నీ కూడా కొంచెం సరదాగా పెద్ద స్ట్రాంగ్ ఎమోషన్స్ ఏమీ లేకుండా జస్ట్ ఉన్నా కూడా లైట్ గా టచ్ చేసి ప్లెజెంట్ గా వెళ్ళిపోయే సినిమాలే. LIK కూడా ఆల్మోస్ట్ ఆ టోనాలిటీలోనే ఉంటది, కానీ వాళ్ళ ఫ్యూచరిస్టిక్ సెట్టింగ్ తీసుకున్నారు కదా. లైక్ 2040లో సెట్ అయిన సినిమా, 2040లో రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయి అని చూపించడానికి ట్రై చేస్తున్న సినిమా అయినప్పటికీ ప్రాక్టికలీ ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ టుడే, ఈ రోజు ఏం జరుగుతుంది, మనం ఎంత డిపెండ్ అవుతున్నాం టెక్నాలజీ మీద, ఫోన్స్ మీద అనే దాని మీద ఒక కమెంటరీ, ఒక రిమైండర్ లాగా ఉండాలి అని ఇంటెండ్ చేసిన సినిమా. కానీ ఇష్యూ ఏంటంటే ఇటువంటి మూవీస్తో ఇవి సొల్యూషన్స్ ఇద్దాం అనుకుంటాయి, కానీ ఆ సొల్యూషన్స్కి ప్రాబ్లం లేదు. అంటే ప్రాబ్లం లేని విషయాలకు సొల్యూషన్ ఇద్దాం అనుకుంటాయి ఇట్లాంటి మూవీస్. అండ్ ఆ సొల్యూషన్ ఇవ్వడం అనేది కూడా ఎలా అంటే, సినిమా స్టార్ట్ అయిన 10-15 మినిట్స్కి మనకు అర్థమైపోద్ది. సినిమా స్టార్ట్ అయిన 10-15 మినిట్స్ కాదు, ట్రైలర్లోనే కాన్ఫ్లిక్ట్ అనేది అర్థమైపోయింది కదా, ఈ రెజల్యూషన్ ఏ ఉండబోతుంది దీనికి అని మనకి క్లియర్గా అర్థమైపోద్ది. అర్థమైపోయిన విషయానికి కూడా సినిమా ఆల్మోస్ట్ ఒక 2.5 గంట తీసుకుని అదే పాయింట్ని తిరిగి చెప్పడం ఒక పాయింట్ తర్వాత చాలా చాలా టైర్సమ్ అనిపిస్తుంది. నాకు ఈ సినిమాలో నిజంగానే ఎఫర్ట్ కనిపించింది. లైక్ వాళ్ళు ఫ్యూచర్ ఏదైతే ట్రై చేశారో 2040లో ఇలా ఉంటుంది అని సరదాగా ఉన్నది. అది ఇట్స్ డన్ వెరీ ప్లేఫుల్లీ. లైక్ ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు కృతి శెట్టి ఇల్లు ఉంటుంది, ఆ ఇంటి బయట నేమ్ ప్లేట్ మీద యూజర్ నేమ్ ఉంటుంది అనమాట ఇన్స్టెడ్ ఆఫ్ నేమ్. సో అట్లాంటివి చిన్న ప్లేఫుల్ థింగ్స్ చేశారు అండ్ ఈ సినిమా మొత్తం కనిపిస్తూ ఉంటుంది. సో థాట్ ఉంది. బట్ ప్రాబ్లం ఏంటంటే ఈ సినిమాలో ఏ వైబ్ క్రియేట్ చేస్తుంది అంటే, ఫ్రెండ్స్తో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి ఏదన్నా ఒక పాయింట్ ప్రూవ్ చేయాలని ఉంటుంది, కానీ అది పాయింట్ ప్రూవ్ చేసినట్టు డైరెక్ట్గా ఒక స్టేట్మెంట్ ఇస్తే అంత బాగుంటుందని చెప్పి వాళ్ళు మనల్ని ఒక క్వశ్చన్ అడగడమో, లేకపోతే అదేమనుకుంటున్నావు, ఇదేమనుకుంటున్నావు, ఇది చూసావా అని చెప్పి మనం ఏదైనా చెప్తే దాని నుంచి చూసావా ఇందుకే ఇలా జరిగింది అని చెప్పి ఒక పాయింట్ వేస్తారు చూసారా ఫ్రెండ్స్. విఘ్నేష్ శివన్ ఆయన రైటింగ్ సినిమా మొత్తం అలానే ఉంటుంది. అండ్ ఇది సెకండ్ హాఫ్లో ఏంటంటే అది ఇంకా పర్సనల్ స్టోరీ నుంచి కంప్లీట్లీ ఒక కల్చరల్ కమెంటరీ అనే జోన్కి వెళ్ళిపోద్ది అనమాట. అది వెళ్ళినప్పుడు ఏంటంటే ఒక 30-40 మినిట్స్ విఘ్నేష్ శివన్ గారు ఆల్మోస్ట్ ఒక ఏంటి ప్రాపర్ కమెంటరీ, ఇంకా సోషల్ మీడియా మీమ్స్, ట్రాలింగ్ ఇలా జరుగుతుంది, ఇంటర్నెట్లో అటాకింగ్ ఇలా జరుగుతుంది, అవన్నీ ఓకే. బట్ ఈ సినిమా పాయింట్ అది కాదు కదా. నేను ఇప్పుడు కమెంటరీ ఇవ్వాలి అని చెప్పి రాసుకున్న కొన్ని సీన్స్ ఉంటాయి, అవి రెలవెంట్ అయినప్పటికీ ఈ సినిమాలో అవి కూర్చోవు. దట్ బీయింగ్ సెడ్, ఫన్ మూమెంట్స్ ఉంటాయి అక్కడక్కడ నవ్వొస్తుంది. S.J. సూర్య గారి క్యారెక్టర్ కానివ్వండి. నాకు క్లైమాక్స్లో ట్రైలర్లో చూపించిన ఒక ఫైట్ ఉంటుంది, రోబోస్తో ఫైట్ చేసేది, అదంతా ఓకే, ప్లేఫుల్గానే ఉంటుంది, వెరీ మచ్ విద్ ఇన్ ద ఫిల్మ్స్ టోనాలిటీ. సో అలా సినిమా అంతా ప్లేఫుల్గానే ఉంటుంది, కానీ కొంచెం టెస్ట్ చేస్తుంది మోర్ దెన్ ఎనీథింగ్. ఇప్పుడు నేను టెక్నాలజీ అది ఇదని మాట్లాడుతున్నా కదా, సినిమా కోర్ పాయింట్ ఏంటంటే లవ్ స్టోరీ, కానీ ఆ లవ్ అనేది అసలు మనకి ఎక్కడా కనపడదు. ఇట్స్ వెరీ బ్లాండ్. వాళ్ళిద్దరూ కూడా కృతి శెట్టి కానివ్వండి, లేకపోతే ప్రదీప్ రంగనాథన్ క్యారెక్టర్స్ కానివ్వండి, వాళ్ళు క్యారెక్టర్స్ లాగా అనిపించారు. సినిమాకి ఏదైతే పాయింట్ ఉందో, లైక్ హార్ట్ వర్సెస్ యాప్, లైక్ హ్యూమన్ వర్సెస్ టెక్నాలజీ అని, దానికోసం వాళ్ళని ఒక ఆర్క్ టైప్ లాగా బిల్డ్ చేసినట్టు ఉంటుంది. అండ్ దట్స్ అ టర్న్ ఆఫ్. అందుకే ఆ లవ్ స్టోరీ కూడా వాళ్ళు నిజంగానే ఆ అమ్మాయి మారాలి, వీళ్ళు కలవాలి అనే ఫీలింగ్ మనకు అది క్రియేట్ చేయలేదు సినిమా. అండ్ దట్ ఈస్ వేర్ ఫిల్మ్ నాకు కొంచెం ఫండమెంటల్గా, ఒక లవ్ స్టోరీ కాబట్టి ఫండమెంటల్గా నాకు ఆ లెవెల్లోనే కనెక్ట్ అవ్వలేదు మూవీ. బట్ అదే, దట్ బీయింగ్ సెడ్, విజువల్లీ ఇట్ లుక్స్ ఇంట్రెస్టింగ్. రవివర్మన్ గారి సినిమాటోగ్రఫీ, అదే చెప్తున్నా కదా, ప్రతి ఫ్రేమ్లోనూ ఒక అంబిషన్ కనిపిస్తుంది, ఏదో ఒకటి కొత్తగా ప్రజెంట్ చేద్దామని. ప్రొడక్షన్ డిజైన్ కూడా అలానే ఒక ఫ్యూచరిస్టిక్ ఫెయిరీ టేల్ లాగా ప్రజెంట్ చేయడానికి ట్రై చేశారు, కలర్స్తో నింపేశారు. సో ఆ రకంగా చూడడానికి ఇట్ ఈస్ వెరీ ప్లీజింగ్. కానీ ద ఫిల్మ్ ఓవర్ స్టేజ్ ఇట్స్ వెల్కమ్. అసలు ఈ మాత్రం పాయింట్ చెప్పడానికి ఇంతసేపు తీసుకోవాలనే ఫీలింగ్ కలుగుతుంది. సో అది సంగతి. That's it from this review. Do subscribe to Gultepro for more reviews and interviews. Thank you.